బలమైన మహాదేవుడవు, నీ పాదములు పట్టుకొని నీ శరణము వేడుకొనిచున్నాము దేవా. దేవా, పగడాల ప్రవీణ్ గారి విషయంలో క్రైస్తవుడు కూడా విలువనిస్తాడు. ఏ విధంగా విలువనిస్తాడు? ఇక్కడ చూపిస్తున్నటువంటి విధానంలో ఈ మరణము సామాన్యమైనటువంటి మరణం కాదు. యేసుక్రీస్తు అనేటువంటి రాజుగారి యొక్క క్రింద ఉండేటువంటి మనుషులు ఏ విధంగా జీవిస్తారో ఆ విధంగా జీవించి లోకానికి సమాజం కొరకు తన జీవితాన్ని వదిలేటువంటి విధానంలో మరి ఆయన మరణాన్ని దేవుడు వాడుకున్నాడు. సో కాబట్టి మేము ఆ మరణానికి విలువనిస్తూ దేవుని ఆయన జీవితాన్ని బట్టి కనపరుస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విధంగా యేసురాజు శిష్యునిగా జీవించడానికి, సమాజం కొరకు సంఘం కొరకు పాటుపడడానికి విచారంలోకి నెట్టివేసింది. ఆయన కుటుంబానికి ఆదరణ దేవుడు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. మీడియా వారికి శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఈ శాంతి ర్యాలీలో మేమందరము పాల్గొనడానికి కారణము క్రైస్తవ జీవితాన్ని చివరి వరకు భక్తితో మాదిరికరంగా అనేక స్ఫూర్తిదాయకంగా జీవించిన ప్రవీణ్ పగడాల గారు ఆకస్మిక మరణం మమ్మల్ని ఎంతగానో కలిసివేసింది. అయినను వారి యొక్క స్ఫూర్తి, వారు ఒక ప్రక్క దేవుని ప్రేమతో సాటి మనుషులకు సహాయం చేసిన విధానాలు హృదయపూర్వకంగా మేము గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. పెద్దల పట్ల, సమాజం పట్ల ఎంతో ప్రేమ కలిగి మనిషిని మతం దృష్టితో చూడొద్దు, మనిషిని మనిషిగా చూడాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి. భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను అనేటువంటి విధానాలకు లోపడుతూ అద్భుతంగా వారి జీవితాన్ని జీవిస్తూ క్రైస్తవ సాక్ష్యంతో బ్రతికి ఆకస్మికంగా మన మధ్య నుండి వెళ్ళడం చాలా బాధాకరం. అయినప్పటికీ దేవుని బిడ్డగా మరణం ఎప్పుడు సంభవిస్తుంది ఎవరికి తెలియదు కనుక నిరీక్షణతో వారు చూపించిన స్ఫూర్తిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్రైస్తవ సంఘంగా దేవుని బిడ్డగా పిఠాపురంలో కూడా ఈ యొక్క సంఘీభావాన్ని మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంతో చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రభువా, మన యొక్క దాసుడు మంచి పోరాటము పోరాడతిని, నా పరుగు కడముట్టించుని అన్నటువంటి రీతిలో గొప్పగా ప్రభువా ఆయన ఈ యొక్క సముఖాన ఉన్నారన్నటువంటి విశ్వాసము, నమ్మకము మాకున్నాయి. ఇదిగోండి ప్రభువా, వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు, అదేవిధంగా వారి యొక్క మరణమునకు ప్రభువా మరి సూచకగా ప్రభువా మరి ఈరోజు ఈ దినమున ఈ యొక్క పిఠాపులో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరూ కూడా మరి ఈ దినమున శాంతి ర్యాలీ జరిగించి ఉన్నారు. మీ కృపను బట్టి ఈ యొక్క ర్యాలీ చాలా జయకరముగా జరిగించినటువంటి చెన్నయ్య గారు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. నిష్కపటులై ఉండుడి అని ఆయన చెప్పి ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారు యేసు ప్రభు యొక్క నిజమైన శిష్యుడు వలె నిష్కపటమైన జీవితం ఆయన జీవించారు. ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, శత్రువులు కానీ లేనటువంటి జీవితాన్ని వారు జీవించారు. యేసుక్రీస్తు సువార్తను అపోస్తలులు ఎంత ధైర్యంగా ప్రకటించారో అంత ధైర్యంగా మరి ప్రవీణ్ పగడాల గారు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించారు. అంత మాత్రమే కాదు కానీ ఎంతో మంది అనాథలకు ఆయన, పేదలకు ఆయన సేవ చేశారు, ఆర్థికంగా సేవ చేశారు, వారు అభివృద్ధి చెందడానికి కృషి చేశారు. ఇలాంటి గొప్ప దైవజనుని ఈరోజు ఆకస్మికంగా కోల్పోవడం అనేది ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశము, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలకి, విశ్వాసులకి ఇది గొప్ప లోటు. అయితే దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, అనేకులను దేవుని వైపు ఎవరైతే త్రిప్పుతారో
వారు లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఈ రోజున మరి నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించి ఒక రకంగా యేసు ప్రభువు వలె ఆయన జీవించి సువార్త ప్రకటించి ఒక జ్యోతి వలె ఆయన ఈరోజు లోకములో అనేకుల హృదయాల్లో ఆయన వెలుగుతూ ఉన్నారు. మరి ఆకస్మికంగా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళడం మనకి తీవ్రమైన విచారము. కనుక వారు విడిచి వెళ్ళినటువంటి సతీమణి గారికి, కుమార్తెలకు, తల్లి గారికి సంపాదిస్తాడు, సంపాదించినవి తిరిగి పట్టుకెళ్తాడని గ్యారంటీ లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మన క్రియలు మన వెంట వస్తాయని. ప్రవీణ్ గారు సంపాదించినటువంటి డబ్బు కానీ, ఆస్తి కానీ, పలుకుబడి కానీ, జ్ఞానం కానీ ఆయనతో పాటు వెళ్ళలేదు. కానీ ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి సహనము, ఆయన చూపించినటువంటి ధైర్యము, వారి యొక్క సతీమణి గారు చూపించినటువంటి ఓర్పు, క్షమాపణ ఈ రోజున పరలోక రాజ్యంలో సాక్షులుగా ఉన్నాయి. ఈ రోజున వారి జీవితము, వారి యొక్క కుటుంబ జీవితము మనందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా ఉంది. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో ముందుకు సాగడానికి దేవుడు మనకు మహాదేవుడవు నీ పాదములు పట్టుకొని నీ శరణము వేడుకొనుచున్నాము దేవా. దేవా పగడాల ప్రవీణ్ గారి విషయంలో సాత్వికంగా జరిగించిన విధానం బట్టి క్రైస్తవులు ఎంత శాంతి కాముకులు ఆయన తండ్రి సర్వ ప్రపంచము గుర్తించి ఆయన తండ్రిదేవా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని నేను తండ్రిదేవా నేను కూడా నేను ఈ దేశంలో ఒక భాగంగా నేను నమ్మిన సత్యాన్ని ప్రకటించుకునే హక్కు నాకు ఉందని నేను తండ్రి అందరూ గుర్తించడానికి కృప చూపించాను. ప్రేమించే మనసును అందరినీ వారిని అర్థం చేసుకోవడం మన తండ్రి చూపిస్తా ఉండగా